ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सरस्वती హలో మా కూర్చోవాలి కూర్చోండి. రావట్లా కావాలి. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి కావున సామూహిక సత్యవ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి చూడాలనుకునే భక్తులు వినాలనుకునే భక్తులు ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నారు. श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
येषां मंगलायातनम्बरे नामस्तेषां जयस्तेषां नमस्तेषां परामः येषामिन्दीवदश्यामवे सर्वजनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते तदेव लग्नं श्रीगन्धरे मातारामं गन्धवदन्धरेव विद्यावदन्धरेव वदन्धरेव लक्ष्मीपते देवं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र मात्मोदमुदरा तत्र श्रीविलोकोदे भवान् जन्मदेवमा उदेन कल्याणं भाजनं यत्र जायते पुरुषोत्तमं नित्यं प्रजामि शरणं ममे सर्वदा सर्वकार्येषु नास्तेषां मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायातनं ममे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः अरुन्धते वसिष्ठाभ्यां नमः इष्टदेवताभ्यो नमः रामदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः वासुदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः सर्वेभ्यो महागणेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः अयं मुहूर्तस्तु कासमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्तमोदरामनसिद्धिरस्तु हस्तं प्रक्षाल्य आचम्य మూడు సార్లు చేతులు నీళ్ళు పోసుకుంటారండి మొదటిసారి వదిలేసేయండి తర్వాత మూడు సార్లు సపరేట్ తాగండి మళ్ళీ నాలుగోసారి మళ్ళీ వదిలేసేయండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం శామదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అలోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ బ్రహ్మణే నమో నమః. రెండు అక్షంతలు వాసన చూసి ఎడమ చేతులు తీసేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూరివర్గాః ఏతే క్షామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ఓం ఉద్దేశేయండి. బ్రహ్మభోర్భవ స్వరం మళ్ళీ నక్షత్రం చేత పట్టుకోండి. బ్రహ్మభోర్భవ స్వరం శుభాభజంజాజోపనే శ్రీ మహావిశ్వరాజ్ఞాయ అవర్తమానస్య అద్య బ్రహ్మణః విజయపరార్గే శ్రీ శ్రీధరాగ్నే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోదీపే వరదవర్షే వరదఖండే మేరోదక్షిణాపి పాదే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే हे कृष्णा गोदावरी मध्यदेशे शालिवांशिके बौद्धाचारे रामक्षेत्रे अस्मिन् वर्तमानकाचान्द्रमानेन प्रभवान् शिष्ये संवत्सराणां मध्ये ओम प्रेमराभना संवत्सरे सारायणे ग्रेष्मरदो जयते समाधे विवक्षे पौर्णम्यां शुभदिवसो वासरा वासरस्तो अद्य शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्मे शुभफलविशेषण विशिष्टायामस्य शुभतीर्थो. పాలంకి వెంకటేశ్వర శ్యామల భావన సాయి కృష్ణ మంజునాథ్ బాబు సాయి
మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోభీష్ట సిద్ధ్యర్థం మమ కుటుంబస్య సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాఖ్యం కర్మ కరిష్యే చేతని కోసుకొని కింద కర్మ కరిష్యే ముంగట్టున్న కలశానికి కొట్టు పెట్టండి. వీళ్ళ రెండు కలశాలు ఉంటాయి. ఆశమానం చేసిన తర్వాత వేరే పొట్టు పెట్టి అక్షంతలు అలా వేయండి. ఒక పువ్వు వేయండి. దానిపైన చేయి పెట్టండి. ఊతం వేయండి. ఓం కలశే గంగా పుష్పాంతనే గచ్చ కలశోపరి హస్తం నిదాయ ఓం కలశముఖే విష్ణుర్ కండే నందస్తమాసత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రజనాస్పద ముక్షోదార సర్వే సప్తదీపా సుందరా రుగ్మే జగవేద సా వేదోదభన అంగే జేనా సర్వే కళా శాము సమానం సర్వమ్మ విశ్వాభూతానాప ప్రాణాపాప పశవాపో నమ పౌర్ణమాప సంప్రాణాప విరాణాప స్నానాప చందా విశాపో జ్యోతి విశాపో యజ విశాప సత్యమాప సర్వా దేవతాపో గోర్గోస్వరాపో గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పువ్వు నీళ్ళు చెప్పండి. పూజా ద్రవ్యాలను స్వీకరించండి. మండపం పైన మండపం లోపల మీరు తెచ్చుకునే కొబ్బరికాయలు పండ్లు ఏమన్నా స్వీకరించిన తర్వాత మీ పైన స్వీకరించుకోవడం. సిద్ధు తర్వాత అక్షరాలను పూజ చేయబడతాం. సిద్ధు మనసులో కూడా గణపతికి గౌరికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం గణపతిం నమామహే కవిం కవీనామస్తమమ్మ జయశరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదాన సత్తం నవదవిశ్రేత సాధనమ్మ విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సుముఖస్య దంతస్య కపిలో గణగణికా లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధ్రువకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజానః షోడశైతాని నామాని ఎప్పడే సువ్యాధమే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యాన జాయతే గౌరీ విమాయ సల్లాని పక్షంతే గాధిపతిగా చతుష్పదే అష్టాపదే నవపదే బభూజి సహస్రాక్షర పరమే వ్యమన్న ఓం భూః గౌరీ సేనగణపతి నామాయామి పసుపు గణపతి ఓం భువః గౌరీ సేనగణపతి మావాహయామి ఓం భువః గౌరీ సేనగణపతి మావాహయామి ఓం భూర్భువః గౌరీ సేనగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి శుద్ధోదక స్నానం. ఆకుతో అక్కడ 5 సార్లు నీళ్ళు వేయండి. గణపతి మీద నీళ్ళు వేయండి. సంజు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఉపచారికేన స్నానం ఆపోజిష్టామయో భువస్థానమూర్తేనాదన మహేరనాశుచే యోపశ్మతమోర్వతస్య పాదే దేవః ఉషతేరిమ మాతరః తస్మాదరక్రమామభోజ సక్షయాయ ఇంవన ఆపోజనేతానః శుద్ధోదక స్నానం సమర్పయామి.
నీరు వేసి గంధం పసుపు पुष्पाणि पूजयामि योपां पुष्पं मेय पुष्पवान् प्रजावान् दशमान् भवति चन्द्रमा भावां पुष्पं पुष्पवान् प्रजावान् दशमान् भवति स एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति ఓం సుముఖాయ నమః ఒక్కొక్క పువ్వు పెట్టండి ఒక పెట్టండి ఒక చేయి పట్టుకోండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సకల విద్యాప్రదాయ నమః ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి వెలిగించి తిప్పిన తర్వాత ఒక పండు పెట్టండి పక్కన కింద పెట్టండి వనస్పతి నిర్మవేనానే గృహే సుగంభితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయాం ప్రతిగుర్యతాం దశాంగజం గంగులాభేదం సుగంధం జాతు పట్టుకోగలిగండి దశాంగజం గంగులోపేతం సుగంధం జాతు మనోహరం ధూపం గ్రహం దేవేశం సర్వదేవానమస్తుతం ధూపమాగ్రాపయామి పీట పైన పెట్టండి కింద పెట్టండి పండు తీసిన దీపం దర్శయామి దీపాలు పెట్టండి దేవుడికి సాధ్యం త్రివర్గ సంయుక్తం వైనాయోస్తం ప్రియం పురాణామంగళం దీపం త్రైలోక్యనిరాపః భక్తాదీపం ప్రయచ్చామి దేవయా పరమాత్మనే త్రాయమానందర కార్గోరే దీపే జ్యోతి నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపాంతరాజమణీయం దర్శయామి ఒక పండు మీద నీళ్లు స్వీకరించండి పెట్టింది ఉంటే స్వీకరించండి పెట్టకపోతే పెట్టండి రోక్ష్యాపరసిద్ధత్యా ఓం పూర్వవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యేషు పెట్టండి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంజేన ప్రత్యామి ఓం ప్రాణాయ స్వాహా ధ్యానాయ స్వాహా ప్రాణాయ స్వాహా ధానాయ స్వాహా పానాయ స్వాహా తాత్కాలికగణిమగవేదం సమర్పయామి ఒక చుట్ట నీరు వేయండి మధ్య మధ్య ఉదర ప్రక్షాళనం ప్రక్షాళనం హస్తం ప్రక్షాళనం బాల ప్రక్షాళనం సమర్పయామి తాంబూలం సమర్పయామి అక్షంతలు వేయండి ఎత్తి వేయండి అక్షంతలు వేయండి తాంబూలం సమర్పయామి సువర్ణ దక్షిణాన్ని సమర్పయామి చిల్లర పైసలు ఆల్రెడీ పెట్టాము పెట్టకపోతే రూపాయలు పెట్టి నమస్కారం చేసుకోండి తాంబూలం సమర్పయామి భోగి ప్రయత్న కర్పూరే నామలను ఏకదేవనమ్మ ముక్తాగ్నే సమానికం తాంబూలం ప్రతిగుర్యతాన్ తాంబూలం సమర్పయామి సువర్ణదక్షిణాన్ని సమర్పయామి కర్పూరం ఆర్తి వేసుకోండి కర్పూరం नमस्कार होने भाई के पर लगा के बैठा है बोलो विघ्नेश्वर भगवान महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अक्षरके नमस्कारं చేసుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే
नमस्करोमि महागणाधिपतेः पादप्रसादेन शिरसाङ्गुणामि पूजिस्कोनि भगवानु आगमनमंడి అలా కట్టుకొని తలపెట్టుకోండి పూజ చేసినప్పుడు గణపతి కంకణాలు తీసుకుంటాం పూజ చేసిన దగ్గర కంకణం वनमाली गणेशांगी शंके चक्रे चनंदने श्रीमान नारायण विष्णु वासुदेवो विलक्षतो आचूतपत्रं शुभकंगणं वा पिनाकिनी रक्ष विलक्षकंगणं वा लक्ष्मी नृसिंहस्य कटाक्षकंगणं करोमि दंपत अभिवृद्धि कंगणं అటిక పక్కన పెట్టేసి ముందు మధ్యలో దగ్గర నుంచి స్టార్ట్ చేయండి క్లాస్ వైజ్ గా మధ్యలో మీరు ఒక్కొక్క మంత్రాలు చెప్తుంటారు మధ్యలో వేసిన తర్వాత ఇలా క్లాస్ వైజ్ గా వేసుకుంటారండి వేసిన దాంట్లో లేకుండా ఓకే పట్టుకోండి ఇప్పుడే పట్టుకోండి మాస్టర్ సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఓం ఆం కృష్ణేన రసా ప్రతామానో నివేశన్నామ ప్రత్యంజా దేనా దేవో యాతి పునాన్ ప్రసన్న సమానస్య సూర్యగ్రహంకర్తే సూర్యగ్రహాణి యోగః సూర్యగ్రహంసాం కంసాయ మధ్యలో వేయండి వేసేయండి ఓం భూ సూర్యగ్రహమావాహయామి మళ్ళీ పట్టుకోండి ओम भवः सूर्यग्रहमावाहयामि सुभः सूर्यग्रहमावाहयामि ओम नमो स्वाहा आदित्या प्रदेता तेन सूर्यग्रहमावाहयामि ओम आप्याय सर्वेदे विश्वकस्त्रमोन्यं अपाभासंगरे यमानस्य चन्द्रग्रहसिद्धे चन्द्रग्रहाणि योगः चन्द्रग्रहंसां दंसाय दंसवानन्न शैत्यं पुत्रपरिवारसमेतम् ओम पुरुषोत्तमदेवेति इति पूजसु आदि अकडे ओम भो राइट ओम भो चंद्रग्रामावाहयामि मणि पట్టుకోండి ओम भो चंद्रग्रामावाहयामि स्वाहा चंद्रग्रामावाहयामि ओम भो स्वाहा आदिदेवता प्रदेवता चंद्रग्रामावाहयामि स्थापयामि पूजयामि धरणी इंद्र संभोगं विद्युत कामे समप्रभम कुमारं शक्त्यस्तं मंगल परमानियम अति सोमकानि परिपुर्याः अयम अपागम प्रेतागम सर्वति कुटेसी दान लेनवये चंद्रग्रामायामि मणि पట్టుకోండి ओम बुद्धस्याग्ने प्रेता प्रेतमिष्टा भोगे संसे कामयजा पुनः पुनः सुप्ताभं विमानं वा मुक्तिदन्तमेदं वा यमानस्य उदग्रहस्य उदग्रहाणि योगः उदग्रहंसां गंसायतं समानं चैत्यं पुत्रवासमेतं ओम भो उदग्रहमावाहयामि तांजलका ओम स्वाहा उदग्रहमावाहयामि ओम स्वाहा उदग्रहमावाहयामि ओम भो स्वाहा आदिदेवता प्रदेवता उदग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम बृहस्पते यजरत विभागे कपत्रेशो यजेनस्माकं देवं देवचित्रं यमानस्य बृहस्पतिग्रहसिद्धे बृहस्पतिग्रहाणि योगः बृहस्पतिग्रहंसां कंसायं समानं शैत्यं पुत्रपरिवारसमेतं ओम भो बृहस्पतिग्रहमावाहयामि कलशमेता ओम भुवः बृहस्पतिग्रहमावाहयामि ओम भुवः बृहस्पतिग्रहमावाहयामि ओम भो स्वाहा आदिदेवता प्रदेवता बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम शुक्रन्ते अन्नदशरन्ते अन्नदशरोपणि ज्योतिवासे विश्वाय माया अमस्वराभो भद्राय भूषण विहारस्ता यमानस्य शुक्रग्रहसिद्धे शुक्रग्रहाणि योगः शुक्रग्रहंसां कंसायं समानं चैत्यं पुत्रवासमेतं ओम भो शुक्रग्रहमावाहयामि कलशं गणपतः ओम भुवः शुक्रग्रहमावाहयामि ओम भो स्वाहा शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि नीलांजन समाभासं कविपुत्रं जनार्दनं छायानाथान् संभूतं तं नमामि शनैश्चरम् ओम श्रीमद्विरज्ञविस्करचन्द्रपरसूर्यः शम्भातो वात्तर आपसदः सा कंसायं समानलैत्यं प्रवासमेतं ओम भो शनिग्रहमावाहयामि पुण्यसिद्धान्तः मुंदु ओम भुवः शनिग्रहमावाहयामि ओम भो स्वाहा
शरीग्रामायामि स्थापयामि पूजयामि अर्धकायं महावीरं चन्द्रादित्याभिवर्तनं समिकालसमोदं तत्राहुर्वाण्यं यजमानस्य राहुग्रहसिद्धते राहुरालाने योगः कया चित्रमो द्वितीयसदा पुस्तकाः कया सृष्ट्यार्थः साङ्गं सायं समानं शैत्यमासमेतम् ॐ भूतं ॐ वहाराका ॐ वहाराका ओम स्वाहा ओम ब्रह्मावायामि स्थापयामि पूजयामि ओम केतुं मन्नकेतवे पेशो मर्या अपेतसे शम शक्तिर्जायता यजमानस्य केतुग्रहसिद्धते केतुग्रहाराये योगः केतुग्रहं सामसायं सवानं चैत्यपुत्रासमेतं मध्यलो ఈ ముంగడ మధ్యలో ఇంకేం కావాలన్నా रमायामि स्थापयामि पूजयामि చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాయ నమః దేవతాభ్యో నమో నమః జాయామి జ్ఞానం దాపయామి శుద్ధోదక స్నానం గ్రహాలు నీరు స్వీకరించి పసుపు కుంకుమ వేయండి గ్రహాలు ఉంటాయి కదా నీరు స్వీకరించి తర్వాత పసుపు వేసి ఒక పువ్వు పెట్టండి మీరు ఎప్పుడైతే అక్షంతలు వేసారో పెట్టిన ఒకరు వేయండి వచ్చి పట్టుకోండి ओम चंद्राय नमः ओम अंगारकाय नमः ओम बुधाय नमः ओम बृहस्पतये नमः ओम शुक्राय नमः ओम शनेश्वराय नमः ओम राहवे नमः ओम केतवे नमः ओम आदित्याय नमः ग्रहदेवताभ्यो नमो नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम नैऋत्ये नमः ओम कर्णाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम ब्रह्मणे नमः ओम विष्णवे नमः ओम रुद्राय नमः ओम गौरवे नमः ओम क्षेत्रपालकाय नमः गणेशानन्दनोपादेवताभ्यो नमो नमः नानाविध परिमलपुष्प अक्षतान् समर्पयामि अक्षतवेसे ఒకసారి ధూపాగ్రాపయామి నిప్పండి ఇక్కడ పూజ చేయాలి నానావిధ పరిమళపుష్పాక్షతాन् సమర్పయామి ధూపాగ్రాపయామి వెలిగించేటువంటి అగరబత్తి తిప్పండి పోగేట్లైపోతుంది వనస్పతిర్భవే నానే రంగే నమాగ్రే సర్వదేవానాం రూపాయ పరివర్యత చూపెట్టండి దీపాన్ని దీపం దర్శయామి ఉపరిపాత్రాత్మయామి ఓక్యామి దర్శయామి కూసు కళ్ళు పెట్టాను ఒక నీళ్ళు వేయండి కళ్ళ మీద నీళ్ళు వేయండి ఆందిక్ మీద ఒక్కసారి అధికం అన్నిపై స్వీకరించండి ఒక్కసారి అధికం అన్నిపై స్వీకరించండి పువ్వు తీసుకొని స్వీకరించండి అంతా కొట్టుకోనండి అమ్మ కొబ్బరికాయ కొట్టుకోనండి రోక్షావసిద్ధత్యా లక్ష్మీ పెట్టండి ఓం ప్రాణాయ స్వాహా జ్ఞానాయ స్వాహా సమానాయ స్వాహా ఉదానాయ స్వాహాయ స్వాహా బ్రహ్మణే నమః సందర్శనాయ శకర రంభాగద నారికేల కదలీఫల మోహికల గాళీఫల కాశ్మీర మహాకేనం సమర్పయామి మధ్య మధ్యలో కలుపుకొని వేయండి మధ్య మధ్యలో ప్రక్షాళన సమర్పయామి ప్రక్షాళన సమర్పయామి కర్పూర మహానిగాంజలి మళ్ళీ కర్పూరం పెట్టించుకోండి ఓం అమరేభ్యో తమరేభ్యో గౌరవరాత్రేభ్యః సర్వేభ్యః సర్వగణేభ్యో నమస్కారో ఉత్తరోత్తరేభ్యః రాజేంద్రరాజంచ విశ్వేయాతనో గృహే లక్ష్మీరా ప్రత్యయామేన మాతృజామతే నీరాజంద్రవేదం పంచవర్షేదం అమితం తేజోరాజయాలత్తం గ్రంథం దేవేశ్వరం ఆనందకర్పూరమంగళమః నీరాంజలి దర్శయామి జలాధిక్యం సమర్పయామి నమస్కరోమి
समर्पयामि नमस्करोमि आजीवता प्रेमा सेवा आदित्यादि नवग्रह देवता अनुकूलता फलसिद्धिरस्तु तदास्तु नवग्रह दोषा परिहार द्वारा मनोवांछा फलसिद्धिरस्तु तदास्तु అన్ని అక్షంతలు చేత పట్టుకోండి మనసులో కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఓం లక్ష్మీ క్షీర సముద్రాధిపతయామేశ్వరే దాసే భూతా సమస్త దేవైకాగ్రోగైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలప్రవిభవత్రమేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యముందరీం సఖిజాం వందే ముకుంద ప్రియాం శాంతాకారం భుజగశయనం పద్మాభం సురేశం విశ్వాకారం గగనసదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగదానం యమ్మ వందే విష్ణుం భవనం సర్వలోకైకనాథం ఓం భూ విష్ణుమూర్తి విష్ణుమూర్తి ప్రతిమ రూపు దాన్ని వేయండి ఓం భూ ఓం భువః నారాయణ స్వామివాహయామి ఓం మూర్ఖో స్వః రమాదేవ సత్యనారాయణ స్వామివాహయామి స్థాపయామి పూజయామి శ్రీరివ మాతరః తస్మాతరంగామామవోయ శిక్షయా యజిన్వత ఆపో జనేతా జనః ఫలాపటక స్నానం సమర్పయామి చేతులు నీళ్ళు తీసేయండి మళ్ళీ పెట్టుకోండి విగ్రహాన్ని ప్లేట్లో ఉన్న నీళ్ళు తీసేసి విగ్రహం ప్లేట్లో పెట్టేసేయండి ఇక అభిషేకం చేయాలి కొబ్బరికాయ వేసిన వాళ్ళు గోపాలు కొట్టి పెట్టుకోవాలి మనస్కోట నమో నారాయణ ఓం ఆప్యాయ సదమేతదే విశ్వదస్రవమౌష్యం మమాపాసి సంగదే దరిద్రాన్నోరకారుషమ విష్ణోర్మస్యసవాజనః తదభినోముఖాతనత్రాణాయో ముఖ్యార్యత మధువాకారుతాయుతే మనుష్యంశవః మాతేర్న సంతోషతే మదో దత్తామదో దేహనత్పాతః మదో దైనస్రహమాత్రీకామస్ర సాసోస్యాజ్ఞానమే సాదిప్రాసవేనామే వాదుపిత్రావర్ణాయవాయే ప్రత్యేకతాభ్యాః ఓం తక్షన్నవరావణేమహే గాతుం విజ్ఞాయ గాతుం యజ్ఞపదహే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఓం గంధినాతో వేషయమ్మ తన్నాస్తద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఇత్కర్షణస్తభిః అప్తాస్యాసంతరేదయా యశప్రసవిషత్కృతః దేవాయజ్ఞచంద్రం వారః ఆపత్రం పురుషం పశుం సంవేద్యంబై సుప్రోక్షం పురుషం జాతమకృతః తేన దేవజాయంత సాధ్యానుషయిష్యతే తస్మాత్ జిజ్ఞాసర్వభృతః సంపృమృతాచమ్మ అజాదస్తాచక్రే వాయుభ్యాం ఆరణ్యాగ్రామ్యాశ్రమే తస్మాత్ జిజ్ఞాసర్వభృతః ఉదస్సామాన్యజగిరే చంద్రాముజగిరే తస్మాత్ యజోతస్మాత్ జాయత తస్మాదశ్వాయయంత్ర ఏకేశోభయానరః గావోహజగిరే తస్మాత్ తస్మాదాజాభయః యత్పురుషం వేదః ఐదావ్యాకల్పయన్న ముఖం కిమస్య కౌబాహ బాహురూపాలాముచ్యతే బ్రాహ్మణోస్యాముఖమాసేత బాహురాజన్యకృతః గురుతద్వైశ్యాపత్యాముఖో ప్రజాయత చంద్రమామసోర్జాతః చక్షుసూర్యోజాయత ముఖామింద్రశాబ్దిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాశ్రీదంతరిక్షమ శ్రీష్ణోర్గో సమవసర అస్యాం భూమేశ స్తోత్రాహార అరాలోకాగవ్యన్న వేదామేకం పురుషమహాంతం ఆదిత్యవర్ణం తపదస్వారే సర్వాణి రూపాణి శరీరః నామాని కృత్వా అభినందనాస్తే దాతా పురస్తాచ్చప్రాజహార చక్రప్రవిద్వాన్ త్రైదశరథః తమేవం విద్వాన్ నమృతయ భవతి
नान्यपन्दाजनाय प्रजापतिर्भिरभिगम्यन्तः अजायमानो भवता विजायते तस्य वीरा परिजानान्योनिम्ना मरीचीनामनविच्छन्ति वेदसः यो देवेभ्यो असपदे यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्य जायत नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मण्यन्तः देवा अग्रे गृह्णवन् यस्मै ब्राह्मणो विद्यात् तस्य देवा संवसे ईशते लक्ष्मी च पत्न्योः अहोरात्रे यजमासे नक्षत्रानिरूपम् अश्विनो व्याक्रमम् इष्टं मनुष्याणाम् आसास्मिना विरण्यप्राकारमार्तां देवते पुत्रां तर्पयन्ते अग्ने दिनामत्तवर्णातां योपक्महे श्रियम् चन्द्रां प्रभासां वेसाद्रन्तेन्द्रं लोकेते वसिष्ठां उदारां तां पत्नीं शरणमहं प्रपद्ये लक्ष्मीन स्वां प्रदेमहे आदित्यवर्धे तपसो युगातो वनस्पतिस्तव वृक्षोरविन्वः तस्य पदां तपसानन्तो मायान्तरायाच्च माया अलक्ष्मीं उपैत्मां देशकेदिश्च महिमानसा प्रादुर्भूतोऽशिना स्वेदे चेते वृन्दिन्दवासुमे अस्तिभासामनां देशां लक्ष्मीनाशयाम्यहम् अभूतसबुद्धिं च सर्वाणि रुद्रमे कृत नन्दद्वारां गिरादर्शामिष्टपुष्टान्तरेश्वरे ईश्वरेण सर्वभूतानां तां व्यापक्महे श्रियम् श्रीर्मे वदत अलक्ष्मीर्मे नश्यत मा सप्ताममाहोदिं वाच सत्यमशीमहे यशोदात्मं रूपमन्यसे तामन्यशः अर्धमेन प्रजा भूतामहि संकल्पकर्तमाः यम्भासेने कुले मातरं बद्धमानि आपसृतन्तचित्तानि चित्तैकवसमे कुले ईशदेवे मातरं सें वासे मे कुले आद्रामश्कर्णेमश्चिं सुवर्णां यजमाने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममापः आद्रां यत्कर्णेमश्चिं पिङ्गलां वर्तमाने चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममापः त्वाम् आवाहजातवेदो लक्ष्मीं प्रपदामणे यस्यां हिरण्यं प्रभो श्वान्विषयं प्रजानम् महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् रमासहित सत्यनारायण स्वामिने नमः पंचामृत स्नानं समर्पयामि अलोदक स्नानं కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు పట్టండి ఒక టెంకాయ కొట్టి కొబ్బరి నీళ్ళ విగ్రహం మీద పట్టండి కొట్టింది పైన వేసేయండి या पवनीरमला पुष्पाय च पृष्ठने बृहस्पति प्रसूतास्नानं चन्द्रमसः अलोदकस्नानं समर्पयामि अलोदकस्नानानन्तरं पुनः शुद्धोदकं मन्युत्सर्गीर्पयन्ति पुनः शुद्धोदकं आपोजिष्ठामयो भुवस्तानमूर्तेराम्ना मनेरनाशचिते योपशिवतमोहतस्य पादे तेनः उषतीरिव मातरः यजिन्वता आपोजनेता जनः अलाभस्नानं समर्पयामि अभिषेकं చేసే పంచామృతమంతా ముందు కిందలో వేసేయండి అంతా డబ్బులు విగ్రహం మాత్రం చేత పట్టుకోండి ఓం ధ్యాయే సత్యం గుణాతీతం గుణస్త్రయ సమన్వితం లోకదాసం విలోకేశం కౌస్తుభాభరణం మణిమాన్ पीतांबरं वीरवर्णं सेवस्य भयकोहितं गोविन्दं गोकुलानन्दं ब्रह्मैर्दरपोदितं ॐ भूः अतनारायण स्वाय नमाहयामि ॐ भुवः अतनारायण स्वाय नमाहयामि स्वः अतनारायण स्वाय नमाहयामि ॐ भूर्भुवः स्वः रमासहित सत्यनारायण स्वामी नमाहयामि स्थापयामि पूजयामि नक्षत्र అనొకసారి కలశం మీద వేయండి నీళ్లు చిలకరించండి కలశం మీద పటం పైన విగ్రహం మీద ఒక చుక్క నీళ్లు వేయండి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
समर्पयामि यज्ञोपवीतार्थे शतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः साजपुरस्तात् आयुष्यमग्र्यं प्रपञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेनः यज्ञोपवीतान् समर्पयामि गन्धं वेयन्ति गन्धकारान्तरादर्शामितपुष्टाङ्गरीश्वरी ईश्वरेवं सर्वभूतानां तां व्योपमहे श्रियं गन्धान्धारयामि गन्धस्वफलङ्करणार्थे कुङ्कुमलेपनं समर्पयामि पुष्पं गन्धस्वफलङ्करणार्थे कुङ्कुमलेपनं समर्पयामि पुष्पैः पूजयामि रोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवते चन्द्रमा वापां पुष्पं पुष्पवान् पूजयामि रोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवते चन्द्रमा वापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवते य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते ఒక్కొక్క పువ్వు కలశం దగ్గర పెట్టు ఉన్నది అష్టోత్తరం చేయండి మనసు లోపల నమో నారాయణ అనుకుంటూ అష్టోత్తరం చేయండి ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి ఓం గోవిందాయ నమః గోప పూజయామి ఓం ఇంద్రాపతే నమః గంగే పూజయామి ఓం అనగాయ నమః జానే పూజయామి ఓం విష్ణుస్వాసే నమః కడే పూజయామి ఓం కృష్ణాయ నమః వక్షస్థలం పూజయామి ओम शंखचक्राय नमः पूजयामि ओम नासात्मकाय नमः पूजयामि ओम षोडचक्राग्ने नमः सर्वांगणे पूजयामि ओम नारायणाय नमः ओम नारायणाय नमः नामारायणाय వేస్తుంటారు ओम नारायणाय नमः ओम नारायणाय नमः ओम शौर्ये नमः ओम चक्रवाले नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम जगद्योने नमः ओम वामनाय नमः ओम ज्ञानप्रचराय नमः ओम श्रीवल्लभाय नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्पते नमः ओम व्योमकेशाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम गरुडध्वजाय नमः ओम नारसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुवे नमः ओम भुवनेश्वराय नमः ओम श्रीधराय नमः ओम देवकी पुत्राय नमः ओम पार्थसारथे नमः ओम अच्युताय नमः ओम शंकरप्राणे नमः ओम परमदोषे नमः ओम आत्मज्योतिषे नमः ओम अचंचलाय नमः ओम श्रीवत्सांगाय नमः ओम मंगलराय नमः ओम सर्वलोकपतिप्रभवे नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिकालज्ञानाय नमः ओम त्रिदास्ये नमः ओम करुणाकराय नमः ओम सर्वाज्ञाय नमः ओम सर्वागाय नमः ओम सर्वेस्मै नमः ओम सर्वेशाय नमः ओम सर्वशासिकाय नमः ओम हरये नमः ओम शारंगिणे नमः ओम हराय नमः ओम शेषाय नमः ओम अलायुधाय नमः ओम सहस्रबाहे नमः ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम अक्षराय नमः ओम गजकर्णिकाय नमः ओम केशवर्तिमाय नमः ओम केशवाय नमः ओम कैटपाले नमः ओम अविद्यालये नमः ओम अविद्यालये नमः ओम कामताय नमः ओम कमलेक्षणाय नमः ओम अंशशत्रवे नमः ओम धर्मशत्रवे नमः ओम कक्षिकाय नमः ओम खगवाय नमः ओम लीलापते नमः ओम नित्याय नमः ओम चित्रगुप्ताय नमः ओम नित्यानंदाय नमः ओम सूर्यरक्षाय नमः ओम निर्विकल्पाय नमः ओम ब्रह्मण्याय नमः ओम निरंजनाय नमः ओम ब्रह्मण्याय नमः ओम पृथ्वीनाथाय नमः ओम पीकवासवे नमः ओम गुहस्राय नमः ओम वेद
नमः ओम सनातनाय नमः ओम भक्तप्रियाय नमः ओम जगत्पूज्याय नमः ओम परमात्मने नमः ओम असनातनाय नमः ओम सर्वलोकनाथाय नमः ओम अनंताय नमः ओम अनंतविग्रहाय नमः ओम अयातराय नमः ओम निराधराय नमः ओम दराधराय नमः ओम निष्कलंकाय नमः ओम निराभासाय नमः ओम निष्प्रपंचाय नमः ओम निरामायाय नमः ओम भक्तवत्स्याय नमः ओम मनोहराय नमः ओम पुण्यकीर्तये नमः ओम पुरातनाय नमः ओम त्रिकालज्ञानाय नमः ओम विष्णुसहस्रे नमः ओम चतुर्भुजाय नमः ओम श्री नमः श्री सत्यनारायण स्वामिने नमः नानाविध परिमल भद्र पुष्प अक्षतान् समर्पयामि दुर्माग्रपयामि मदिर कल्पते कृतिचो गोविंदा 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 वनस्पते वैज्ञाने चंद्रे संवितम्ना आग्रे सर्वदेवानां सुपो यापतिगुल्यतां दशांकुलं तद्लोकेनं सुगं दक्षां मनोहरम् दुर्माग्रपयामि दीपं दर्शयामि दीपं పెట్టండి ధూపదీపాగ్రాగ్రయం నామయామి రోక్షామసిద్ధర్య పన్నుండే పెట్టండి నైవేద్యానికి పెట్టిన ఉంటే నిర్జీకరించండి పనులపైన తిరిగాపైన ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం జయముజ్యామి అమృతమస్తో అమృతో అపశ్చరణ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ స్మానాయ స్వాహ దానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ సంతోషకాల శంకరారంభ కళాకారీకేన కదలీకరనివేదనం సమర్పయామి మధ్య మధ్య ఉపప్రక్షాళనం బాలవృక్షాళనం కరోణార్థం సమర్పయామి కర్పూర మంగళ నీరాణ్య దీపం కర్పూరం వేసుకోండి నైవేద్యమానాయ దాతే ఓం ఏకాంగాయ కళ్యాణదే స్మినా వేవేంకట నివాసాయ దేవాదాయ మంగళం నాగేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం జలానిత్యం సమర్పయామి నమస్కరోమి రమాండైకాక్షం నృసింహం చైత్యసోనం హృషికేశం జగన్నాథం వాగేశం వరదాయకం సుగం జమనాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జానానందం జానకీ వల్లభం హరిమ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అక్షరాన్ని నమస్కారం చేయండి తన్నో విష్ణు ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి ఆత్మత్రయ పూర్వక నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి అక్షరాలు పూజ చేతులు పట్టుకొని శ్రద్ధగా వినండి కదా మంచి కదా అరణ్యే ఋషాయోగనాథాయ ప్రపత్రాంతం సర్వేదం పౌరాణికం పూర్వం ఒకప్పుడు శౌనకాది మహాములు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారై ఆ సూత మహాములు చూచి ఇట్లా అడుగుతున్నారు ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క కోరికలు సిద్ధించును అని ఆ మహాములు ఆ సూతుల వారిని అడిగారు. అందులో సూతముని ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు ఇదే విధంగా ప్రశ్నించగా
జగద్రక్షగా ఆ శ్రీని చెప్పినటువంటి విషయాన్ని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇంకా చెప్పుచున్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి 14 లోకాలకి తిరుగుచూ మార్గమధ్యంలో ఉన్నటువంటి మానవులు నివసించేటటువంటి యొక్క భూలోకానికి వచ్చారు. ఈ యొక్క భూలోకం లోపల ఈ మానవులనేటువంటి ప్రజలు పడుచున్న అనేక కష్టాలన్నీ చూచి వీళ్ళందరికీ ఈ కష్టములు తొలగిపోయి ఎలా సుఖంగా ఉండగలరు అని ఆలోచించుచు విష్ణులోకంలో ఉన్నటువంటి జగద్రక్షకుడైనటువంటి లోక రక్షకుడైన ఆ యొక్క మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. నారద మహాముని విష్ణులోకంలో 4 భుజములు గలవాడు, 4 చేతులు గలవాడు, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములతో ఉన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువును చూసి తాగుతున్నాడు. ఓ జగద్రక్షక, 14 లోకాల్లో ఉన్నటువంటి భూలోకంలో ఈ యొక్క మానవులనేటువంటి ప్రజలు అనేక విధమైనటువంటి కష్టములు పడుతున్నారు. అవి ఏ విధమైన కష్టములు అయ్యా అంటే తింటకు తిండి లేదు, కట్టుకోవడం వస్త్రం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సంతానము లేదు, అష్ట కష్టాలన్నీ పడుచు ప్రతిలు తిరుగుచు భిక్షాటం చేయబడుతున్నారు. వాళ్ళందరూ కష్టములు తొలగిపోయి సుఖంగా ఉండేదానికి ఏదైనా ఉపాయం ఉంటే నీవు నాకు తెలిపేచో నేను వెళ్ళి ఆ మానవులు తెలిపి వాళ్ళని అనుగ్రహించాను అని పలికిన ఆ యొక్క నారద మహర్షి మహావిష్ణువుతో. అది విన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంటున్నాడు, నారద మహర్షి నువ్వు భూలోకంలో ఉన్నటువంటి మానవైకార్థమై కూడా ఒక చక్కని విషయం అడిగినాము, చాలా బాగుంది. అందులో ఒక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తులతో ఆచరిస్తారో, ఎవరైతే ఆ యొక్క స్వామి వారి వ్రతకథను భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరైతే ఆ యొక్క ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భూలోకం లోపల సకల ఐశ్వర్యములు పొందిన తర్వాత అంతిమ సరాసరి నా లోకాన్ని చేరుకుంటారు అని చెప్పిన ఆ యొక్క మహావిష్ణునారద మహర్షికి ఈ విధంగా చెప్పిన తర్వాత మరణ నారద మహర్షి అడుగుతున్నాడు, జగద్రక్షక అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏమిటి? ఈ యొక్క వ్రతం లోపల ఏ దేవత పూజించాలి? ఈ వ్రతము ఎప్పుడెప్పుడు చేయాలి? ఈ వ్రతము చేసిన వారికి ఏ విధమైనటువంటి బంధములు కలుగుతాయి? ఈ వ్రతం యొక్క విధి విధానం ఏమిటి? ఈ వ్రతం లోపల స్వామి వారికి ఏ విధమైనటువంటి ప్రసాదాలు నివేదించాలి? అది ఎంతయు వరంగా తెలుపని కోరగా అందులో జవాబుగా యొక్క విష్ణుమూర్తి చెప్పుచున్నారు. దుఃఖశోకాజనం దాదాన్యం వివర్తకరం సౌభాగ్యం సంతనేకరం సర్వత్ర జయప్రభు. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో, ఎవరైతే ఆ యొక్క స్వామి వారి వ్రతకథని భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరైతే ఆ యొక్క ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకుంటారో వాళ్ళకందరికీ కూడా సకల దుఃఖం తొలగిపోతాయి, సకల సంపదలు కూడా కలుగుతాయి. మరి యొక్క వ్రతాన్ని ఏ మాసంలో ఆచరించాలి ప్రశ్నగా మాఘవే మాధవే మాసే కార్తికే శుభేది అంటే మనకున్నటువంటి 12 మాసంలోకెల్లా ముఖ్యంగా 3 మాసం యొక్క సత్యార్థం చేయడం చాలా ప్రశస్తంగా ఉన్నది. అందులో ఒకటి మాఘమాసం, రెండవది వైశాఖ మాసం, మూడవది కార్తీక మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునైనా సరే, ఏదైనా శుభదినాలైనా సరే, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల దుఃఖం తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, వివాదాల్లో చిక్కున్న వారికి వివాదం తొలగిపోతాయి. ఎవరెవరు ఏ కోరికలు తట్టుకున్న వ్రతాన్ని అయితే చేస్తారో ఆ కోరికల్ని నెరవేరుతాయని చెప్పిన ఆ యొక్క మహావిష్ణునారద మహర్షి మరలా ఈ విధంగా కూడా చెప్తున్నాడు. నారద మహర్షి ఎవరికైతే శక్తి కలదో, ఎవరికైతే స్తోమత కలదో వాళ్ళు ప్రతి నెల
పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని తప్పకుండా చేయాలి. శక్తి లేనటువంటి వారు కనీసం సంవత్సరంలో ఒక రోజైనా సరే వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. మన వ్రతాన్ని ఏ తిథిలో ఆచరించాలి? ప్రశ్నమేగా ఏకాదశ్యాం పూజయాయా సంఖ్యే వాయు వ్రతాన్ని ఏకాదశి నాడు కానీ పౌర్ణమి రోజున కానీ రవి సంక్రమం కానీ ఆచరించాలి. ఎవరైతే ఈ వ్రతం చేయాలంటే మనసులో అనుకుంటారో వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కార్యకృతం నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో ఓ దేవాయ దేవా సత్యనారాయణ ప్రభు ఈ యొక్క అనుగ్రహం పొందకే భక్తులతో ఈ వ్రతం ఆచరిస్తున్నాను అని తన మనసులో స్వామి జ్ఞానం చేసుకొని నమస్కారం చేయాలి. ఆ విధంగా సంకల్పం చేసిన తర్వాత మధ్యాహ్న కాలంలో పూర్వ కర్మాసం నిర్వహించుకొని సాయంకాలం మరణ స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థానాన్ని గోమయం కలిపి శుద్ధి చేసి వలిపెట్టి రైతుల చూడంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం కలిసి దానిపై బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. ఆ యొక్క కలశాన్ని వెండితో గాని రాగితో గాని ఇక్కడి మీద మట్టితో గాని చేయాలి. పిస్తాసం అసలే చేయకూడదు. ఎవరి శక్త్యానుసారం వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ వ్రతం ఉంచాలి. ఆ ప్రతిమ ఒకర్ష బంగారంతో కానీ అర్ధకర్ష బంగారంతో కానీ దానికి పావకర్ష బంగారంతో చేయించి ఈ యొక్క పంచామృతం అభిషేకానికి మండపంతో ఉంచాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత మరల నారదమాడు చదువుతున్నారు. ఓ జగద్రక్షక మరొక వ్రతంలో ఏ దేవుని పూజించాలి? ప్రశ్నవేగా విఘ్నేశ పద్మజ విష్ణు మహాదేవస్య పార్వతి ఏ వ్రతమైనా సరే ఏ పూజ ప్రాంతానిలో అందులో ఉన్నటువంటి సకల విఘ్నాలు తొలగిపోవడానికి ముందు ఆ వ్రతం తప్పకుండా పూజించాలి. తర్వాత పద్మజ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, మహాదేవస్య పార్వతి ఈశ్వరుని పార్వతీదేవిని, సూర్యుడు ఓ నవగ్రహాలు ఇంద్రాదశ దిక్పాలకులు తూర్పు ఎన్నింటికని ప్రయత్నం చేయాలి. పిదప సత్యనారాయణ స్వామి కలశం మీద పూజించాలి. మరి వ్రతాన్ని ఎవరో చేసుకోవచ్చు? చాతుర్వర్ణం చాతుర్వర్ణం 4 వర్గం వారు 4 కులం వారు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. నువ్వు ఏ రోజైనా సరే ఒక శుభ దినాన్న ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి. మరి వ్రతం చేసినప్పుడు ఎవరోడితో కొడుకొని చేయాలి? బ్రాహ్మణే బాంధవస్యైవ సైతో ధర్మ తత్పర. ఎవరైతే ఈ వ్రతం చేయాలంత మనసులో అనుకుంటారో వాళ్ళు తప్పకుండా బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని చేయాలి. మా స్వామి వారి ప్రసాదంలో ఏమేమి పెట్టాలి? రంభాఫలం కృతక్షీరం గోమూడు చూడగం. రంభాఫలం అంటే అరటిపండు, కృతక్షీరం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, గోధుమ నూక, 5 బియ్యం నూక, చక్కెర బెల్లము ఇవన్నీ సమానంగా షేరుపోచంగా చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయాలి. ఆ విధంగా నైవేద్యం జరుగుట బ్రాహ్మణ యథాశక్తిగా దక్షించి అదశక్తగా విని బంధుమిత్రాలతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా గీతాన్ని నిర్వహించాలి. ఇది భూలోకంలో కలిగిన ఇష్టకామ్యార్థం పడడానికి సులభమైనటువంటి మార్గము. స్కంద ప్రాణే దేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రథమోధ్యాయ ఉలవరమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఒకటి ఉండండి. నైవేద్యం పెట్టండి. కొద్దిగా నైవేద్యం పెట్టండి. चावले नंबर 9 रसरे महे दियायान प्रचोदयात उच्चते प्रत्यामे अमृतमस्तु अमृतो पश्चर्मय स्वाहा ओम प्राणाय स्वाहा भक्ताय स्वाहा भगवानाय स्वाहा नारायणाय स्वाहा स्वाहा ब्रह्मणे नमः इंद्रश्कालकर्णं पावनारयके नगरी परमेश्वरं समर्पयामि कर्पूरं మన కర్పూరం వేసుకోండి.
గోవిందా 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 ఓం శ్రీకాంతాయ శ్రీనివాసాయ మంగళం కాదరేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తమోదాయ సార్వభౌమాయ మంగళం మాంగళపూర్వమంగళమః నీరాంజనదీపం సమర్పయామి జలాధిక్యం సమర్పయామి నమస్కరోమి రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి స్వామివారి యొక్క మొదటి అధ్యాయంలో స్వామివారి యొక్క పూజా విధానం వాటి వల్ల కలిగే ఫలితాలను తర్వాత శునకాలు మళ్ళా అడుగుతున్నారు మరి యొక్క వ్రతాన్ని ఎవరెవరు ఆచరించి ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందారు అది ఎంతయో వివరంగా తెలియమని కోరగా రెండవ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము అందముగా రమ్యంగా ఉండేటువంటి కాశీ అనే ఒక పట్టణంలో శతాంగంతుడు అని ఒక బ్రాహ్మణ కలడు. అతడు వీళ్ళు దరిద్రుడు, తీటకు తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సంతానము లేదు, అష్ట కష్టాలన్నీ పడుచు ప్రతి తిరుగుచు భిక్షాటన చే బతుకుతుండేవాడు. కానీ వేదాలు నేర్చిన వాడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్తు భగవానుడు బ్రాహ్మణ పేరు కావున ఆ యొక్క బ్రాహ్మణ ఆ విధంగా దుర్భరమైన కథ అనుభవించే చూసి ఆ యొక్క స్వామివారు ఒక ముసలి బ్రాహ్మణ రూపం పోయినవాడి ఆ యొక్క పేద బ్రాహ్మణులకు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వేదాలు నేర్చిన వాడు ఇలా దైత్యం అన్నది స్థిరుడమేమి అందరం పోయి, నేను వేదాలు నేర్చిన నిజమే కానీ దైత్రుడు భిక్షాటన చే బతుకుతున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను, నా దైత్యం కూడా ఏమైనా ఉపాయం చెప్పిన ఆ యొక్క బ్రాహ్మణుడా, ఈ యొక్క సత్యనారాయణ స్వామి అనేటువంటి వాడు సాక్షాత్తు భగవానుడు బ్రాహ్మణ బిడే ఉన్నాడు కావున నీవు కానీ భక్తులతో ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే నీ కష్టంగా తొలగిపోతాయి. ఆ యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆ వ్రతం చేసే విధి విధానం అంటే కూడా తెలిపి అక్కడనే అదృశ్యమైపోయిన ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడు. అది విన్నటువంటి ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పిన సత్యవ్రతాన్ని రేపు చేసేదా ఆయన సంకల్పించుకునే వాడై ఆ రాత్రి ఉత్సాహంగా నిద్రపోగా ఎక్కువ కాలం గడిపి మర్నాడు ప్రాతకాలే లేచి నిత్యకుట్ట నెరవేర్చుకునే వాడైతే ఆ మనసులో కూడా నేను ఈ రోజున భిక్షాటన చేయగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనమంటే పెట్టి కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని తమ సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరి ఆ రోజున స్వామివారి కళ్ళకి చాలా వెంకటించేది. దానితో అతని బ్రాహ్మణులు బంధువులు పిలుచుకొని వచ్చి భక్తులతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావం వల్ల అతనికి సకల దుఃఖం తొలిపోగా సకల సంపూర్ణమైన వాడే చాలా సంతోషించాడు. అది మోడు ఆ బ్రాహ్మణుడు ప్రతిమాసం పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని భక్తులతో చేయించినను ఈ విష్ణవే నమః. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను ఆయన తమ సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరి కట్టెలు అతడు ఆ రోజున ధనవంతగిరి అమ్మగా కట్టెల కాడి పూర్వం కంటే రెట్టింపుదనం వచ్చారు. అందుకు అతన్ని సంతోషించి అట్టి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమలుగా మొదలు తీసుకుని ఇంటికి చేరను. తర్వాత అతని బంధుమిత్రుల ఆహ్వానం యథావిధిగా సత్యావ్రతం ఆచరించారు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావం అతనికి ధనము, పుత్రపుత్రికను, సుఖము, సంతోషం పొంది జీవితకాలం అంతా కూడా సకల సుఖాలైతే అనుభవించి అంత్యమున స్వర్గలోకం పొందిన వాడు ఆయన. ఈ స్కందపురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రతకథ ద్వితీయోధ్యాయ సమాప్తః. బలో రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి జయ. విష్ణవే నమః. మళ్ళీ టెంకాయ కొట్టండి.
నీళ్ళ బట్టలు అమ్మా ఓం మంగళం గౌరయేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం హిరణ్యపాత్రమలో సర్వదేవతా బ్రాహ్మణ పరమేకదే విజమానాయ సేదో దదాతి सत्यनारायण स्वामी भगवान की जय। సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ మనిశ్రేష్ఠారా మరియు చెప్పిన పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజు కలదు. అతడు ఇంద్రియంలో జయించేవాడు సత్యవంతుడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలదు. కానీ ఆ దంపతులకు సంతానము లేక అనేక విధములుగా బాధపడుతుండేది వారికి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయం తెలిసి ఒకనాడు భార్యతో కొడుకున్న ఆ రాజు భద్రశిలా నది తీరంగా 5 పౌర్ణమి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించగా వారికి స్వామి వారి అనుగ్రహం వల్ల 5 సంతానం కలిగి అష్టైశ్వర్యంతో దోచుకుంటుండేది వారు. మరి యొక్క పౌర్ణమి రోజున ఇదే విధంగా వ్రతం చేయించుండగా సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పరాన్ని నింపుకొని వ్యాపారులకయ్యా మారిన పోవచ్చు రాజు చేసే వ్రతాన్ని చూచి తన పనులొడ్డుగా కట్టించి రాజు ఎందుకు పోయి కట్టాను. ఓ రాజా, ఇప్పుడు చేసే వ్రతాన్ని వరంగా అందుకోతున్నాను, దయతో నాకు తెలుసు అని కోరాడు. వైశ్యుడు అడగ్గా రాజుగా చెప్పిపోయి, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యులు కూడా కలుగును. రాజా విధంగా చెప్పగా వైష్ణవ రాజా, నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతాన కలుగును అని పలికాడు. ఇదొక వైశ్యుడు తమ వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన సంత గ్రామం చేరుకున్న వాడని ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రభావం తన భార్య లీలావతికి చెప్పి ఆమె వీచుండగా, ఓ లీలావతి, మనకు గాని స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలిగితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాము అని ఆ స్వామి వారు చేశారు. ఈ విధంగా కొన్ని మాసాలు గడిచిన తర్వాత లీలావతి గర్భప్రాణంతో సుఖించి గర్భవతి స్వామివారి అనుగ్రహం వల్ల 10వ మాసంలో పట్టటి కుమార్తెకు జన్మనిచ్చారు. వారు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లాముద్దుగా పెంచుంది. ఆ కళావతి పౌర్ణమి చంద్రుని వలె దేశంగా ఉంచినప్పుడు లీలావతి భర్తను చూసినాక మనకు సంతానం కలిగితే ఈ యొక్క సత్యానందం చేద్దామని ప్రతిజ్ఞ చేసింది కదా. సంతానం కలిగి చాలా రోజులైనది, అయినది వ్రతం చేయడం లేదు. స్వామివారి కోపంగా శపిస్తే మనకు దారుణమైన కఠిన దుఃఖం కలుగుతాయి. అవునా
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అని అది విన్నటువంటి ఆ యొక్క వైష్ణుడు పర్వతిస్తున్నారు. కావున అమ్మాయి యొక్క పెళ్లి సమయంలో కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాము అని ఏదో విధంగా తన భార్య లీలావతి సమాధానం చెప్పి వ్యాపారం దగ్గర పెట్టడం తర్వాత కొంతకాలంలో కళాల వయసులో చూసి ఒక దూతలు పెంచి నీ పోయి మా యొక్క అమ్మాయి పైన ఎందుకు తీసుకురాము అని చెప్పాను. సాధు అనే వయసు చెప్పగా ఆ దూతతోనే కాంచనకు పోయి యోగుడు ఒక వైశ్య కుమారుడు తీసుకొని వచ్చాను. అతను అన్ని విధంగా తన కుమార్తెకు తగిన వారిలో చూసి సాధు వైశ్య కుమారుడు తన కుమార్తె కళావతి మహావైభవంగా పెళ్లి చేశాను. కానీ ఆ అనంతంలో పడి అమ్మాయి యొక్క పెళ్లి సమయంలో చేస్తానన్న సత్యనారాయణ విషయం పూర్తిగా మర్చిపోయిన వైశ్యుడు. అందులో సత్యనారాయణ స్వామిగా వైశ్యుడిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారంలో ఎంతో నిపుణైన వైశ్యుడు అల్లితో కూడా వ్యాపారం బయలుదేరి సముద్ర తీరంలో రత్నసానుపురం చేరుకున్నాడు. ఆ యొక్క రత్నసానుపురాన్ని ఈ యొక్క చంద్రకేతు మహారాజు పరిపాలించింది. సాధువుత పక్కన చేయడం చూసి సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అదే శిక్షలు దీనికి దారుణమైన దుఃఖములు కలుగుగాక, నీ భార్యాపడులకు అనేకమైనటువంటి కష్టాలు సంభవించుగాక, మీ ధనమంతే కూడా దొంగిలించుకొని పోరు కాక అర్థంగా ఆయన స్వామి వారు మాయా వేషధారి దొంగలను ధరించి ఆ రోజున రాజుగారి ధనాగారం కొంత దొంగలు పెంచి ఆ బట్టలు చోటు చేరుకొని ఆ ధనమంతా ఇప్పుడు అక్కడే వదిలేసి అక్కడే మాయమైపోయాను. రాజు పట్ల ఆ దొంగల పట్ల అనుమతి ఎదుగుతూ ఆ ధనమంతా కూడా బయట దగ్గర చూసి వాళ్ళే దొంగలు చేసి వాడిని కట్టి రాజుగారు తీసుకొని పోయింది. కట్టు రాజు ప్రభు మేము ధనంతో కూడా చోట్ల తీసుకొని వచ్చినాము, మీరు విచారించి శిక్ష విధించండి విన్నవించని రాజు విచారమని మీరు ఇద్దరిని తీసుకొని పోయి మన యొక్క కారాగారమున బంధించుడు ఆజ్ఞాపన పడు వైష్ణవ తీసుకొని పోయి కారాగారం నుంచి ఎంత ప్రాంతం వారు వాడు విధులు ఆ చంద్రకేతు మహారాజు ఆ వైష్ణవ పడంతో నాయనంగా సత్యనారాయణ స్వామి యొక్క శాపం వల్ల ఆ వైష్ణవ యొక్క భార్య కుమార్తెయు అనేక కష్టముల పాలైంది. వారి గృహం నలుగురు చోటు అపరించుకొని పోయింది. నీలాంటి రోగం వచ్చాడు. అనో విచారం ఆయన తీరకు తుది లేక ఇంటిని భిక్ష కళావతి అన్నం లేక తిరుగుతుండేను. ఆమె ఒక నాగంగానుండి ఒక బ్రాహ్మణుడు చేరుకున్న నా బ్రాహ్మణ కథాన్ని జరుగు చూసి కళావతి ఆవిడ పక్కనే కథని స్వామి ప్రార్థనకి అవసరం భాషించాడు. తల్లి కళావతి అడిగిన అమ్మాయి ఇంతకాలం ఎక్కడ నుంచి అందులో కళావతి అమ్మా ఒక బ్రాహ్మణి గురమున సత్యనామం జరుగుతుండగా ఆ వడ్డు పక్కనే ఉండి కథని ప్రసాదం తీసుకొని వస్తే అని చెప్పారు. అది లీలావతి కాదు ఆ వ్రతం చేయాలని సంకల్పించారు. ఆ వైశ్యుడి భార్య లీలావతి బంధువులతో మిత్రులతో కూడుకుని దైవత్వ సత్యానం చేసి ప్రభు మా అపరాధం క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా హింసేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించను. లీలావతి సత్యానంద స్వామి సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఓ చంద్రకేతు మహారాజా ఈ యొక్క కారాగారంలో అన్యాయంగా బంధించున్న వైష్ణవుడిని ప్రాంతకాలం అంటే విడిచిపెట్టుము, వారు ధనమని తీసివేయము లేచు అని సర్వనాశం చెప్పి అదృష్టమాయన మర్నాడు సూర్యోదయం వెంటనే రాజు మంత్రుల సభ చేసి రాత్రి వచ్చి సత్వని చెప్పి ఆ వైష్ణవుడు వెంటనే బంధువులు చేసి ఇటే గుడిసిన బట్టలు ఆజ్ఞాపించరు. బట్టలు వెంటనే పోయి వారి జరుగుతూ బయటకు తీసి రాజు తీసుకొని వచ్చి ఆ వైష్ణుడు నమస్కరించి రాజు ఇద్దరు తమ గట్టి శిక్ష అప్పుడు ఆ వైష్ణవుడికి పోయి మీకు దైవ ప్రాతికూలంగా ఇటువంటి సంభవించదు, ఇక మీకు బయలుదేరు మీరు విడిపించిన అని చెప్పి రాజు వారి శూరాయుధం చేయించి కట్టుకోకుండా సంతోషపరిచారు. ఇంకా రాజు వారినే కూడా గౌరవించి తాను స్వాధీనం చేసి అత్యంత సంతోషపెట్టారు. ఇంకా నా చంద్రకేతు మహారాజు ఇక మీరు సుఖప్రాయుడి కోసం చెప్పిన వైశ్యుడు రాజు నమస్కరించి అనేక కొనియాడి కమదాం తాంపురి స్కంద ప్రాణే దేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయోధ్యాయ సమాప్త. బలో రమాశైత సత్యనారాయణ స్వామి భగవానికి జై. నిలబెట్టి ఓం భగవతో స్వాహస్రవతరేణి నింబర్గోలి వస్తదేవేంటి ఆగమపత్వలయాహాత ఓం ప్రాణాయ స్వాహా కీలు పెట్టండి. ఓం ప్రాణాయ ప్రాణాయ సమానాయ ప్రాణాయ ప్రాణాయ స్వా బ్రహ్మణే నమః. సందష్టావశంకరం మాపం నారీకేత కదీపద్వేయం సమర్పయామి. కర్పూరం గలమహానీరాంగదీపం.
గోవిందా స్వామి భగవానికి జై. సత్యనారాయణ స్వామి వ్రతకథా చతుర్థోధ్యాయ ప్రారంభ. ఇదప ఆ వైశ్యులు త్రోలో తీర్థయాత్రలు చేయొచ్చు. బ్రాహ్మణులకు పేదలకు అనేక ధర్మాలయానికి చేయించు తమ నగరకోటకే బయలుదేరు. వారి సముద్ర తీరమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించదలిచి మాయా వేషధారి అయి ఒక సన్యాసం ధరించి ఆ వైష్ణవ దగ్గరకు వచ్చి, ఓ వైష్ణారా, మీ పడగలిగిన సామాను ఏమిటి అని అడిగారు. అది విన్నటువంటి ఆ వైశ్యుడు నిజంగానే ధనధర్మంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుచూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెములకు, మా ధర్మంపై నీవు దొంగిలించులాంటివా? పడవలో ఆకులు, అలములు, రాళ్ళు, రప్పలు తప్ప మరి ఏమీ లేవని అని చెప్పారు. అది విన్నటువంటి ఆ సన్యాసి అట్లే అవుగాక అని చెప్పారు. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇదప్ప ఆ వైశ్యులు నిత్యకృతం నెరవేర్చుకొని పడవలోకి చూసుకెళ్ళిపోయారు. ఆ వైశ్యులు తమ పడవలో దాంతున్న సంతకులు ఆకులు, అలములు, రాళ్ళు, రప్పలు చూసి మూర్చిని కొంత సేవలు తెలియజేసుకొని సాగని. అప్పుడు అందరూ మామని చూసి ఏ శ్రమల ప్రయోజనం ఏమున్నది, ఆ సన్యాసి పెంచుకైంది. ఇక ఏమి చేసను, ఆ సన్యాసి చేయమని కనుక ఆయన ప్రార్థించిన మంచిది, అలా చేసిన మన యొక్క ధనం మనకు లభించారని చెప్పారు. ఆ వైశ్యులు అనుమానం విని పరుపరున సన్యాసులు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, నేను అజ్ఞానులు ఐవేక్యం మీతో పర్యాసంగా మాట్లాడుతున్నాను, నా అపరాంశం ఇచ్చి నన్ను రక్షింపుడు అనేకములుగా ప్రార్థన. అప్పుడు సన్యాసి ఆ వైశ్యులు చూసి, పోయి నీవు సత్యావర్తం చేయదని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల నీకు ఇటువంటి బాధ కలిగేది అని చెప్పాను. వైశ్యుడు ఆ సన్యాన్ని చూసి, ప్రభు, ఈ లోకమంటే కూడా నీ మాయవల్ల నిండి ఉన్నది, బ్రహ్మ దేవత కూడా నేను గ్రహింపజాలను, ఇక నేను వాళ్ళను నా పైన కరుణ చూపము, నా ధనము నాకు లభించిన రక్షింపము అనేకముగా ప్రార్థన సంతోషుడై స్వామి మరలా పడవలు వర్తకుని ధనమంత్రి అయినట్టు వరమించి అంతర్ధానమైన తర్వాత వైశ్యులు పడవేసి చూడగా తన ధనమంత్రి కూడా యథాప్రకారం ఎక్కడ దక్కనే ఉండను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తన ధనము సంగ్రహించి సనగరం పొడకుమక్క బయలుదేరు. తర్వాత వైశ్యుడు అనుడా, ఇదే మా రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపుతో దురిపంగా చదువు దురిపంపారు. ఆ దూత నగరం పోయి లీలావతి చూసి, అమ్మా, మీ భర్త మీరు రక్షిస్తున్నారు, పనులు ఇప్పుడే చేరింది అని చెప్పారు. లీలావతి ఆ దూత మాట వేరే చాలా ఆనందించి, అమ్మాయి, నీవు సత్యాన్ని త్వరగా మంచికరం పడగలకు పోతున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది. కానీ తన భర్తను చూసుకొచ్చిన ఆనందంలో కూడా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం తీసుకొని వచ్చింది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చే సంతోషోమము అని చెప్పారు. ఆ విధంగా ఆకాశం నుండి విలువైన మాట విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చారు. ఆమె తిరిగి సముద్రం తీరు వస్తే ఆ భర్త నావతం కూడా పైకి కలిసి అందరూ చాలా అప్పుడు కళావతి అన్ని తల్లి ఇక ఆలస్యం వేసే ఇంటికి పోదాం వైష్ణవ బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యనారాయణ ఆచరించి పిమ్మల శుభముగా చేసుకుని ఆ తర్వాత ఆ వైశ్యుడు ప్రత్యంత కాలం పౌర్ణమి తిథి రవిశంకరం అన్న ఈ యొక్క సత్యనారాయణ స్వామి చేస్తూ జీవితాంతం కూడా సకల సుఖాలయాన్ని అనుభవించి అంత్యంగా స్వర్గలోకం పొందిన వారాయన స్కందపురాణే రేవాకాలే సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థోధ్యాయ సమాప్త. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. కొట్టుకొని రావాలి, కొట్టుకోండి.
मोक्षाफलसिद्ध्यर्थ्या भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यञ्चेन वक्ष्यामि अमृतमस्तु अमृतोपशर्मणि स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ब्रह्मणे नमः तद्दशकामचरकरं वापरनारैकेल विदेनं समर्पयामि कोटिफलेन कर्पूरे नागमलेन उत्तासमायुक्तं दामोदरं समर्पयामि कर्पूरमङ्गलमः निदानदीपम् वेदांताय कल्याणदेवेन्द्रेस्मिना दिवेन्द्रनिवासाय श्रीनिवासाय मंगलम् रमासहित सत्यनारायण स्वामी भगवान के जय मल्ली पట్టుకోండి पंचमोध्याय प्रारंभ ओमनी श्रेष्ठारा మరి ఒక చెప్పండి పూర్వము తుంగధ్వజుడు అనే రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచు రాజ్యపాలన చేయించుడు ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యంలోకి పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చి మార్గము లోపల ఒక మారే చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడిన వారి వ్రతమ చేయడ చూసి మనోగర్భంకి అక్కడ ఉన్న స్వామిని నమస్కారం చేయగలిగిపోయి తర్వాత గొల్లల ప్రసాదం తెచ్చి రాజుల నుంచి మరణ పూజాసనంపై అందరితో భక్తితో ప్రసాదం తెచ్చింది. అప్పుడు ఆ యొక్క రాజు తాను మహారాజు అనే గర్భం చేత వెండి బంగారు పళ్ళాల్లో తిన్నటువంటి నాకు ఈ గొల్లలు మర్యాదలో ప్రసాదం ఇచ్చిన మనోగర్భం చేత ఆ యొక్క ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాను. అలా సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చను. అందుచేత ఆ రాజు యొక్క నూరు కుమారుడు చనిపోయేది, సకల సంపద నచ్చిపోయాను. క్రమంగా దైత్యం సంబంధించాను. ఆ రాజులకు తీగకు తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, ఉండడానికి రాజ్యం లేక అడవిలో ఆకులు అలములు తిరుగుచూ బతుకుతున్నది. ఈ విధంగా కొన్ని మాసములు జరిగిన తర్వాత అప్పుడు ఆ యొక్క రాజు ఆ రోజున గొల్లలు ఇచ్చినారని నిజంగా భావించి నేను స్వామివారి యొక్క ప్రసాదంతో భక్షింపక తిరస్కరిస్తుంది. అందుచే సత్యదేవులకు నాపై ఆగ్రహం కలగ వల్ల నాకు ఇటువంటి స్థితి వచ్చింది. ఆలోచించుకొని పిదపా భక్తులతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క రాజు మరణ ధనవంతుడై, పుత్రవంతుడై, సుఖవంతుడై, రాజ్యవంతుడై ప్రతంతగా సుఖంగా ఉండి అంత్యమున స్వర్గలోకం పొందిన వాడు ఆయన. మహాప్రభావమైన ఈ వ్రతాన్ని భక్తులతో ఎవరు ఆచరిస్తారు, ఎవరు ఈ కథను భక్తులతో వింటారో వాళ్ళు సకల సంపదపోయిన వారై సుఖంగా ఉందరు. దరిద్రుడు ధనవంతుడగును, బంధనం పోయిన వాడు విముక్తి పొందును, భయగ్రస్తము భయం తొలిపోను, సకల ఇష్టము పోయిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్త కనుక సత్యవాకం చేయడం అవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతం యొక్క మహత్యమును అందువల్ల లభించి ఫలితము వివరిస్తుంది. కలియుగమున సత్యనారాయణ వ్రతం ప్రత్యక్షపరమైంది. కలియుగమున సత్యనారాయణ స్వామి కొండ సత్యేశ్వరుడిని, కొండ సత్యనారాయణని, కొండ సత్యదేవుడని పెంచుకుందరు. సనాతనుడైన హరికి అనేక అవతారముల రూపములను పొంది భక్తులను కాపార్చు వారి కోరికలు తీర్చున్నది. వ్రతం చేయటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతం చేస్తున్న చూచేను భక్తి సిద్ధంతో కథ వినియను. సత్యదేవ అనుగ్రహం వల్ల సకల కష్టం తొలగిపోవడం, సకల సంపద కూడా కలుగును. ఈ స్కంద పురాణే, రేవాకాండే,
సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమోధ్యాయ సమాప్త. బలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోవిందా ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, అధిక మాసం వచ్చింది కాబట్టి పోయిన నెల కావాల్సిన పౌర్ణమి ఒక నెల ముందుకు వచ్చింది. ఈరోజే వట సావిత్రి వ్రతం అని కూడా అంటారు. వటం అంటే మనిషేటు. సావిత్రి ఈ రోజున పౌర్ణమి రోజున తన భర్త కోసమే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి కొట్లాడి తన భర్తను బ్రతికించే ప్రతి సావిత్రి కాబట్టి ఆమె ఈ రోజున ఆయన చెట్టును పూజించి కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కాబట్టి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం రోజున దీన్నే ఏరువాక పౌర్ణమి, అలాగే వట సావిత్రి వ్రతం అని కూడా అంటారు. మీరు చూసి తెలుస్తుంది. వరి చెట్టు కింద ఇక్కడ ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడేది కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు తమ క్షేమం కోరి ఆ యొక్క చెట్టుకు 150 దారపోగులతో చుట్టూ చుట్టి ప్రదక్షిణాలు చేసి ముత్తైదులకు తాంబూలాలు ఇస్తూ ఉంటారు. అది ఈరోజు. ఇక అసలు విషయం వస్తే గత 3 రోజుల క్రితం మనం వార్షికోత్సవం జరుపుకున్న మంగళంగా వైభవంగా. దానికి మీరు అందరూ కూడా వచ్చారు. మా గురువు గారితో మాకు కూడా తిట్టుబడ్డాయి. ఎందుకోసం అంటే మేము మొదలే చెప్పాం, మీరు ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు డబ్బు అడగరు, ఏం అడగరు, వాళ్ళు కూర్చొని ఫోన్ చేయమని చెప్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పైన నన్ను ఇతరులు తిట్టారో మీకు అర్థమైపోతుంది. ఇదే లాస్ట్ సారి నేను మీ టెంపుల్కి మీ ఆలయానికి రాను అని చెప్పుకుంటూ వెళ్ళాను. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా భక్తులందరూ స్వామివారికి ప్రాధేయపడి ఈసారి జరిగింది అలా జరగకుండా చూసుకుంటామని మాట ఇస్తే చూద్దామనుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి మీకు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళాలి. ఓపిక లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నిదానంగా కూర్చొని తింటారా పడుకొని తింటారా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మీ భోజనాని కోసం మా గురువు గారిని మేము వదులుకోలేము. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే ప్రతి పౌర్ణమి రోజున భోజన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. లేకపోతే కుదరదు. మీకోసం పైన రెడీ చేస్తారు. పెట్టే టైం 2 మంది కూర్చుంటారు. కొంతమంది మా భక్తులు లేరు, వాళ్ళు ఆ సేవ కోసం వెళ్ళారు, అక్కడ రెడీ చేసి పెట్టారు. మీకు ఓపుకుంటారు. ఓపిక లేకపోతే దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయొచ్చు, మాకేం ఇబ్బంది లేదు. మిగిలితే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు కలిసి వస్తాం కానీ నిలబడి పెట్టే ప్రసక్తి లేదు. కేవలం 2 కార్యక్రమాలు మాత్రమే నిలబడి పెడతాం. అది శ్రీరామనవమి, ఎందుకంటే సుమారు ఒక 6-7 మంది వస్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది. అలాగే దసరాలో అంతేగాని మిగతా ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని భోజనం పెడతాం. మీరు చేసిన పని వల్ల మాకు దీంట్లో ఒకటి పదార్థం అంతా కూడా కనీసం ఒక 30-40 బియ్యం రైస్ ఏదైతే ఉందో చెత్తకుండానే వేశారు. ఎవరిని వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరిని వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ అయిపోయిన పంతులు గారంటే మళ్ళీ వడ్డీకి మేము రెడీ ఉన్నాం, కానీ మీరు చూసి మేము వడ్డీయలేకపోయాము. ఆయన అలా మాట్లాడుతుంటే మా కళ్ళలో నీళ్ళు వచ్చి ఆయన ఎవరిని పాపం ఇక్కడ చుట్టుకున్న 2 దేవాలయాలు చేతిలో ప్రతిష్టాపన చేశారు. మీరు వెళ్ళండి, విద్యానగర దేవాలయం ఐటీలో సిక్లోడ్ కాలంలో ఉంటుంది. 2 సార్లు వెళ్ళాడు, 3 సార్లు ఎప్పుడు అదే ధోరణి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాణేపడ్డా నా గుండె కలబెడతారు. మీరు పిలిస్తే రాదు, నేను దేవుడు దర్శించుకోవాలని మాత్రం అక్కడికి వస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళడమే మానేస్తారు.
అట్లాంటి పరిస్థితి మాకొద్దు, మాకు రాకుండా చూసుకోవాలంటే మీరు భోజన కార్యక్రమంలో తప్పకుండా కూర్చొని భోంచేయండి. అది కూడా చెప్పారు. కూర్చోలేని వాళ్ళు పక్కకు వెళ్ళి ఒక టేబుల్ పైన కూర్చొని తిన్నాను, అది కూడా చెప్పారు. అది కూడా చాలు కాకుండా వాళ్ళు బెడ్ మీద ఉన్నట్టే అని. కాబట్టి అంత మంచిగా మన అనుగ్రహ భాషలో చెప్పారు. అయినా కానీ మీరు వినకుండా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని, మొన్న కార్యక్రమం అన్నదానం ఇది 25 ఏళ్ళలో ఎప్పుడు అట్లాంటి అన్నదానం కాలేదు, అంత ఘోరంగా చేస్తారు మీరు. కాబట్టి దయచేసి మీకు ఓపిక ఉండాలి. అమృతమస్తో అమృతోప శర్మ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఉదానాయ సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. సందర్శన శంకరం నారికేళం వేషం సమర్పయామి. కర్పూరం మా కర్పూరం వేసి లేచి నిలబడండి. ఎవరు పూజ చేసిన వాళ్ళు तं हृदयारविन्दे भवं ददामि दैतं नमामि कालेन वाचा मनसेन्द्रियर्वा बुद्धात्मना वा प्रकृते स्वभावा करोमि यच्च सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे पूर्वमङ्गलमः दीपाञ्जलिदीपं समर्पयामि जलाधिक्यं समर्पयामि नमस्करोमि
సర్వవ్యాధినివారణం సమస్తపాపం శ్రీపాదోదకం పాదం శుభం కీర్తన గోవిందా 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 హరి భజో నారాయణ